హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. అందరూ మా హస్బెండ్ని విష్ చేయండి, బ్లెస్ చేయండి. అండ్ మార్నింగే లేచి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఈరోజు మండే కాబట్టి మా హస్బెండ్ నాన్ వెజ్ లాంటివి ఏం తినడు. అందుకే తన కోసం కేక్ అయితే ప్రిపేర్ చేద్దామనేసి అనుకున్నాను. సరేలే, మనకొచ్చింది ఏదో ట్రై చేద్దాము అనేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక పాన్ పెట్టేసుకొని షుగర్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. మరో గిన్నెలో పాలు వేడి చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు దాన్ని కదపకుండా అలాగే ఉంచేసుకోండి. ఇప్పుడు పాలలో కొంచెం చక్కెర, మన స్వీట్నెస్కి తగ్గట్టు చక్కెర వేసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని, నెక్స్ట్ షుగర్ ఉంది కదా, అది ఒక 5 minutes తర్వాత ఇలా మెల్ట్ అయిపోతుంది క్యారమెల్ లాగా. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో, మన కేక్ టిన్ లాంటిది లేదా ఏదైనా టిఫిన్ బాక్స్ లాంటిది అలాంటి దాంట్లో వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసిన పాలల్లో కొంచెం ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 to 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బాగా పొడి పొడిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీలోకి మన కస్టర్డ్ పౌడర్ మొత్తం వేసేసి నీట్గా మిక్స్ చేసేసుకొని ఒక టిఫిన్ బాక్స్లోకి వేసేసుకొని, బాక్స్ మంచిగా టైట్గా ఒక కవర్ లేదా ఏదైనా కవర్తోని కవర్ చేసేసి క్యాప్ పెట్టేసి ఇలా మరుగుతున్న వాటర్లో పెట్టేసుకొని పైన ఏదైనా మూతతోని స్టీమ్ అంతా బయటికి పోకుండా కవర్ చేసేసుకోవాలి. దాని మీద ఏదైనా బరువు లాంటిది పెట్టేసి ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద, అలాగే ఒక 20 minutes లో ఫ్లేమ్ మీద. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ డీమోల్ చేసేసుకొని మీకు నచ్చినట్టు డెకరేట్ చేసేసుకోవడమే. నాకు వచ్చినట్టు నేను చేశాను. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ వచ్చాక, కట్ చేశాక, తిన్నాక చెప్తారు. అండ్ ఇదండి మా బర్త్డే వీడియో, చిన్నగా డెకరేట్ చేశాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.